నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్రబాబు. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలోనే బాగా చర్చనీయాంశమైన భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఏమయ్యారు, క్షేమంగా ఉన్నారా లేదా అని ఆందోళన చెందుతూ సంజయ్ రౌత్ ఎంపీ, రాజ్యసభ శివసేన పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖతో ఈరోజు సంచలనంగా చర్చ జరుగుతూ ఉంది. దాని డీటెయిల్స్ ఏంటి, మాజీ భారత ఉపరాష్ట్రపతికి ఏమైంది, క్షేమమా, దీని మీద నిష్పక్షపాతమైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ కాకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనందరికీ తెలుసు, భారతదేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభలో చైర్మన్గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ జూలై 21 అనూహ్యంగా, ఊహించని విధంగా ఆయన పదవికి రాజీనామా చేయటం, అది కూడా ఈవినింగ్ నైట్. తదనంతరం జూలై 21 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎవ్వరికీ అందుబాటులో లేరు, ఫోన్లకి కనెక్ట్ అవ్వట్లేదు. ఆయన సిబ్బంది కూడా ఎవ్వరు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అదే రోజు ఆయన అధికార బంగళా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవ్వరికీ కనిపించటం లేదు. ఏమయ్యింది అనేది ఇప్పుడు ఈ ఎంపీ సంజయ్ రౌత్ అమిత్ షా గారికి లేఖ రాశారు 10th ఆగస్ట్, జస్ట్ 2 days బ్యాక్. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఈ రాజ్యసభలో చైర్పర్సన్గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ 21 జూలైలో మార్నింగ్ చాలా ఆరోగ్యంగా, హెల్తీగా, యాక్టివ్గా, ఎఫిషియెంట్గా రాజ్యసభని నిర్వహించాడు, మార్నింగ్ సెషన్ అంతా కూడా. అప్పుడు ఆరోగ్యంగా ఉన్న అతను ఈవినింగ్ నైట్ సడన్గా అనారోగ్య కారణాలతో నేను రిజైన్ చేస్తున్నా అని లెటర్ బయటికి రావటం, ఇన్స్టెంట్గా ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా బంగ్లా ఖాళీ చేసి వెళ్ళటం, ఎవరికీ అందుబాటులోకి లేకపోవటం జరిగింది. మేము చాలా ట్రై చేశాము, దొరకట్లేదు, ఏమయ్యారో చెప్పగలరా అని హోంమంత్రి అమిత్ షా గారిని లెటర్ ద్వారా క్వశ్చన్ చేసి, దాంతోపాటుగా మరి మేము సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయబోతున్నాము, మాజీ ఉపరాష్ట్రపతి ధన్కర్ గారికి ఏమైంది, క్షేమమా కాదా, ఎక్కడున్నారు అన్న విషయం మీద ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసే ముందు కేంద్ర హోంశాఖ మంత్రిగా మీ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత మేము అది దాఖలు చేస్తాము, ఏమైందో తెలిస్తే చెప్పండి అని ఆయన ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ ఆయన ట్వీట్ చేశారు. దాని తర్వాత పెద్ద చర్చ జరుగుతుంది. ఏమైంది ధన్కర్కి? చాలా హెల్తీగా ఉండే మనిషి సాయంత్రానికల్లా ఎందుకు సీన్ రివర్స్ అయింది? మనం గతంలో కూడా దీని మీద ఒకసారి వీడియో చేసాం. ఆయన రిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటనేది మనం ప్రధానంగా ఆలోచించినట్టయితే 3 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఎగ్జిట్ అవటానికి, లేదా కనపడకుండా పోవటానికి, లేదా ఎవరికి అందుబాటులో రాకుండా ఉండటానికి. మార్నింగ్ సెషన్లో పార్లమెంట్లో ఆయన యాక్టివ్గా, మన జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానానికి అపోజిషన్ పార్టీకి చెందిన మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో వాళ్ళు ఒక నోటీస్ ఇస్తే దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తూ మూవ్ చేశారు. దానివల్ల అధికార పార్టీ బీజేపీకి దక్కవలసిన నేము, ఫేము, ఇమేజ్, అధికార పార్టీకి రావలసిన దాన్ని ప్రతిపక్షాల వాళ్లకు వచ్చే విధంగా ఈయన చేశారు అనేది తీవ్రమైన అసంతృప్తికి గురైంది బీజేపీ అని తెలుస్తూ ఉంది. దానికంటే ముందు కూడా మరి డిసెంబర్ నెలలో లాస్ట్ ఇయర్ అలహాబాద్ జస్టిస్గా హైకోర్టులో పనిచేసినటువంటి శేఖర్ యాదవ్ అభిశంసన తీర్మానానికి కూడా ఆయన మద్దతు చెప్పారు. మరి జూలై 21 పార్లమెంట్లో మల్లికార్జున ఖార్గే గారికి అనుకోకుండా ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చేది లేకుండే అనేది బీజేపీ వాళ్ళ వాదన. అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడుగా జేపీ నడ్డా సీరియస్గా పార్లమెంట్లో లేచి, మీ వ్యాఖ్యలు రికార్డులోకి వెళ్ళవు అని ఒక శాసనంలాగా చేశారు. అది చెప్పవలసింది చైర్పర్సన్ కదా, జగదీప్ ధన్కర్ కదా. మరి జేపీ నడ్డా గారు దాన్ని ఎలా శాసించారు పార్లమెంట్లో అనేది కొంత వీళ్ళిద్దరి మధ్యలో విభేదానికి కారణమైంది. ఇటువంటి సంఘటనల నేపథ్యంలో బీజేపీ వాళ్లే ఆయన్ని పంపించారా, లేదా ఈయన మనస్తాపానికి గురై పక్కకి వెళ్ళిపోయారా అనేది మనందరికీ తెలుసు. గతంలో కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు
ఈ ఎంపీ గారు ఇచ్చిన అమిత్ షాకి ఇచ్చిన లెటర్ ద్వారా ఆయన ఎందుకు అండర్ గ్రౌండ్ వెళ్ళవలసి వచ్చింది, మళ్ళీ ఎందుకు ఎవరికి కనెక్ట్ కాకుండా ఎక్కడికి వెళ్ళారు, క్షేమంగా ఉన్నారా లేదా, బీజేపీ వాళ్ళతో ఆయన టచ్లో ఉన్నారా లేదా, లేదా బీజేపీ వాళ్ళే ఆ విధంగా ఆయన్ని ఎక్కడికన్నా పంపించారా, ఎందుకు ఈ విధంగా అండర్ గ్రౌండ్ వెళ్ళవలసి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా అమిత్ షా గారు ఏం స్పందిస్తారో ఈ లెటర్కి చూడాలి. లేదంటే ఎంపీ సంజయ్ రౌత్ గారు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారా, వేస్తే మరి ఆయన ఎక్కడుంటారో తెలిసే అవకాశం ఉందా అనేది ఇంకా మన ముందు పెద్ద ప్రశ్నలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. దీని మీద భారతదేశంలో ప్రముఖ రాజకీయ పార్టీలు, ప్రముఖ నేతలు అందరూ కూడా దీని మీద విపరీతంగా చర్చించుకుంటూ బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. సబ్సిక్వెంట్గా అంటే కోయిన్సిడెంటల్లీ తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సీనియర్ బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు గారు కూడా హుటాహుటిన ఢిల్లీ వెళ్ళటం, ప్రధానమంత్రితోటి, అమిత్ షా తోటి, ఆర్ఎస్ఎస్ ముఖ్యులతోటి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది దేని గురించి? ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించా, బీజేపీ అధ్యక్ష ఎన్నిక గురించా, లేదా వెంకయ్య నాయుడు గారికి ఇంకేమన్నా పదవి వచ్చే దాని గురించా అని ఇంకొక రకమైన చర్చ, దీనికి కనెక్టెడ్ చర్చ కూడా నడుస్తూ ఉంది. మరి ఏది ఏమైనా కూడా జగదీప్ ధనకర్ గారు క్షేమంగా ఉండవాలి, ఆయన ఎందుకు ఈ విధంగా ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు, అంత మనస్తాపానికి ఎందుకు గురయ్యారు, ఈ విషయాలు మరి కేంద్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. లేదా వీళ్ళు ప్రస్తావించినట్టుగా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అది ఏ విధంగా దారి తీస్తుంది అన్న విషయాలు చాలా ఆందోళన కలిగించే అంశాలు. మనం వెయిట్ చూసినట్టయితే దానికి సరైన విశేషాలు మనకి ప్రభుత్వం ద్వారా తెలియపరిచే అవకాశం ఉంది అని మనం ఆశించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.